బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు తేరుకోలేని దెబ్బ తగిలింది. సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆంధ్ర ఒడిశా కార్యదర్శిగా ఉన్న చలపతి హతమైనట్టు చెప్తున్నారు. ఆయన తలపై గతంలో ₹1 కోటి రివార్డు ప్రకటించారు. గతంలో పలుమార్లు త్రుటిలో తప్పించుకున్న మరో కేంద్ర కమిటీ సభ్యుడు బాలన కూడా చనిపోయినట్టు చెప్తున్నారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు, మరో కీలక నేత మనోజ్ కూడా మృతి చెందారని భావిస్తున్నారు. కీలక నేతగా ఉన్న దామోదర్ అలియాస్ బడే చొక్కారావు కోసం వేట ఛత్తీస్గఢ్ ఒడిశాలో జరుగుతున్న ఎన్కౌంటర్లకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత జయరాం అలియాస్ చలపతి హతమైనట్టుగా కూడా పోలీసులు ధృవీకరించారు. ఇతనిపై 4-5 రాష్ట్రాల్లో పలు కేసులు, అలాగే ₹1 కోటి వరకు రివార్డు కూడా గతంలో ప్రకటించారు. మరో 2 మావోయిస్టు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. మొత్తం 16కు చేరింది మావోయిస్టుల మృతుల సంఖ్య అనేది ఇంకా గాలింపులు అయితే కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య, మావోయిస్టులకు సంబంధించిన మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ కాల్పులకు సంబంధించి మరికొన్ని మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి గరియాబంద్ లో జరిగిన భీకర ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు పెద్ద విజయం సాధించాయంటూ కూడా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. దాదాపు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మృతదేహాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 16కు సంబంధించి 16 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తున్నారు. 16 మంది మృతి చెందారు. దాంట్లో 12 మృతదేహాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మెయిన్పూర్ లోని బల్గుడి పర్వతాల్లో ఈ ఎన్కౌంటర్ అనేది కొనసాగినట్లుగా తెలుస్తుంది. హతమైన నక్సలైట్ల నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు మొత్తం 60 మంది నక్సలైట్లు గరియాబాద్ జిల్లా అడవుల్లో ప్రత్యేక సమావేశం అవుతున్నారనే పక్కా సమాచారంతోనే భద్రతా బలగాలు పరిసర ప్రాంతాల్లో చుట్టుముట్టి వారిపై కాల్పులు జరిపినట్లు కూడా తెలుస్తోంది. అంటే మొత్తం పక్కా సమాచారంతో 4 బృందాలుగా విడిపోయిన ఈ ప్రత్యేక సైనిక దళాలు భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో వారికి సెర్చ్ ఆపరేషన్ సందర్భంలో ఎదుటిపడిన మావోయిస్టు సైనిక దళాలకు నడుమ ఇద్దరికి మధ్య కూడా భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లోనే ఈ మావోయిస్టులు హతమైనట్లు కూడా తెలుస్తోంది. ఇటు మావోయిస్టులు హతమైన నేపథ్యంలో ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భద్రతా బలగాలను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ నెల 19 నుంచి ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. ఇంకా సర్చింగ్, ఫైరింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మొత్తానికైతే 16 మంది చనిపోయినట్టుగా ప్రస్తుతం అయితే ఏఓబి ఐజీ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఒక ట్వీట్ చేశారు. నక్సలిజానికి భారీ ఎదురుదెబ్బ కలిగింది. భారత నిర్మాణంలో మన భద్రతా దళాలు పెద్ద విజయాన్ని సాధించాయని చెప్పి కూడా తన ఎక్స్ వేదికగా ట్వీట్ లో పేర్కొన్నారు. సిఆర్పిఎఫ్, ఎస్ఓజీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఈ ఆపరేషన్ జరిగిందని చెప్పారు. మొత్తం 16 మంది మృతి చెందినట్టుగా ఎక్స్ లో చెప్పుకొచ్చారు. అంటే నక్సల్స్ రహిత భారత సమాజం మన సంకల్పం అని చెప్పారు. భద్రతా బలగాలు సాధించిన ఉమ్మడి ప్రయత్నం నక్సలిజం తుది శ్వాస విడిచిందని చెప్పి కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ లో పేర్కొన్నారు. సో మొత్తానికైతే ఇంకా ఆపరేషన్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ లో కొనసాగుతుందని చెప్పి ఒక ఐజీ తన స్టేట్మెంట్ ద్వారా బయటకైతే చెప్పుకొచ్చారు. చలపతి అలియాస్ ప్రతాప్ అలియాస్ సుధాకర్ మాత్రం మృతి చెందారు. ప్రస్తుతం ఒడిస్సా సెక్రటరీగా చలపతి విధులు నిర్వహిస్తున్నారు. ₹1 కోటి రివార్డు కూడా
చలపతి పైన ఉంది. మరో అగ్రనేత మోడం బాలకృష్ణకు సంబంధించి ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. అతను మృతి చెందాడా లేదని మాత్రం ప్రస్తుతము అంటే ఇటు మావోయిస్టుల నుంచి కానీ అటు భద్రతా బలగాలు కానీ అక్కడ స్థానిక పోలీసుల నుంచి మాత్రం ఎటువంటి స్టేట్మెంట్ అయితే రాలేదు. కానీ ఒక వ్యూహం ప్రకారమే భద్రతా బలగాలు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ మధ్య కాలంలో మావోయిస్టుల పైన రెగ్యులర్ గా దాడులు నిర్వహిస్తుండటంతో దాదాపుగా గత 6 నెలల కాలంలో 250 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. నక్సల్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే నక్సల్స్ కు భారీ ఎదురు దెబ్బ జరిగిందని చెప్పొచ్చు. అంటే గత 30 ఏళ్ల కాలంగా పార్టీలో కీలకమైన పోస్ట్ లో ఉంటూ ఆపరేషన్లు నిర్వహించడంలో కూడా చలపతిరావు కీలకమైన నేతగా ఉన్నారు. గతంలో ఆపరేషన్ లిబర్టీ పుట్ అని చెప్పి కూడా ఒక ఆపరేషన్ నిర్వహించారు. అప్పుడు ఎమ్మెల్యే కిడారి, ఎక్స్ ఎమ్మెల్యే సోమల హత్యకు సంబంధించి కూడా అందులో చలపతి పాత్ర ఉందని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఒక సిట్ ను కూడా అప్పుడు ఏర్పాటు చేసింది. ఆ సిట్ లో కూడా ఇదే రిపోర్ట్ రాసింది. 2020 ఏఓబుల్ ఎన్కౌంటర్ లో అరుణ, చలపతి అంటే వీళ్ళిద్దరు కూడా తప్పించుకున్న పరిస్థితి. అరుణ ఫోటో, ఈ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం ఏదైతే ఉంది అప్పుడు ఆజాద్కు పంపించేందుకు కూడా వీళ్ళిద్దరు ఫోటో దిగినట్టుగా 2016లో మావోయిస్ట్ పార్టీ గుర్తించింది. అప్పుడు తదుపరి అతను ఒక పోస్ట్ లో ఉండగా కూడా సస్పెండ్ చేసింది. కానీ అగ్రనేతగా ఉండడం, ఆపరేషన్ లో దిక్క కావడంతో మళ్ళీ పోస్ట్ ఇచ్చి కంటిన్యూ చేసిన పరిస్థితి. సో మొత్తానికైతే చలపతి రావు మృతి అనేది మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ. ఎందుకంటే మిలిటరీ ఆపరేషన్ లో ఇతను నిష్ణాతుడు. అంటే ఒక ఆపరేషన్ నిర్వహించాలి, అంటే ఏదన్నా దాడి చేయాలంటే ఖచ్చితంగా ఒక వ్యూహం ప్రకారమే చలపతిరావుకి వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే చలపతిరావు అంటేనే పోలీసులకు హడలు. ఎందుకంటే భద్రతా బలగాలకు కానీ పోలీసులకు కానీ భయం ఉండేది. కానీ చలపతిరావు లేని ప్రస్తుతం అయితే ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా ధృవీకరించడంతో మావోయిస్టు పార్టీ కూడా ప్రస్తుతం ఒక రకమైన డైలాగ్ లో ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి 60 నుంచి 70 మంది మావోయిస్టులు చాలా కీలక పోస్టులో కొనసాగుతున్నారు. అంటే గణేష్ కావచ్చు, గాజర్ల రవి కావచ్చు, అలాగే మంతనికి చెందిన రాజిరెడ్డి కావచ్చు, ఇలా అగ్రనేతలందరూ కూడా మావోయిస్టు పార్టీ నడిపిస్తున్నారు. కానీ వీళ్ళంతా కూడా 80 దశకంలో అంటే 70 నుంచి 80 సంవత్సర కాలంలో వీళ్ళంతా వెళ్లారు. వీళ్ళ వయసు కూడా 60 పైబడి ఉంది. అంటే ఇప్పటికీ ఆపరేషన్లు నిర్వహించడంలో వీళ్ళు కీలకంగా ఉన్నా కానీ అడవిళ్లలో నడవడం మాత్రం వీళ్ళకి, ఎందుకంటే అనారోగ్య సమస్యలు కూడా చాలా వీళ్ళని దెబ్బతీస్తున్నాయని చెప్పచ్చు. ఇప్పటికే విజయ్ అనే మావోయిస్ట్ కూడా అనారోగ్యంతో చాలా వరకు తను ఆ అడవుల్లోనే చికిత్స పొందుతుంది. చాలా మంది నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నడవలేని పరిస్థితి కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు ఒక వ్యూహం ప్రకారం దాడి చేస్తున్నాయి. ఇక్కడ ఫోన్లు అనేటివి కూడా చాలా కీలకం. ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎక్కడి నుంచి ఎవరికి మాట్లాడుతున్నారన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. అక్కడ ఉన్న కొరియర్లని, సానుభూతి పనులను కూడా అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ నిర్వహిస్తున్నారో ఆ స్పాట్కి వెళ్ళే దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే AK-47 కావచ్చు, SLR కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్న గ్రెనైడ్స్ కావచ్చు, వివిధ రకాల మందుగుండు సామాగ్రిని కూడా ప్రస్తుతం అయితే స్వాధీనం చేస్తున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని చెప్పి ఐజీ అయితే ఒక స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఇంకా ఈ ఆపరేషన్ లో మరో 2-3 కూడా 19 నుంచి 20 మంది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అందులో అగ్రనేతలు ఎవరు ఉన్నదని మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పి అకార్డింగ్ టు ఐజీ అని చెప్పి ఒక 16 రిపోర్టెడ్ సో ఫార్ ఆపరేషన్ గోయింగ్ అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఈ స్టేట్మెంట్ ప్రకారం అయితే మనం 16 మందిని ధృవీకరిస్తున్నాం. మరి మిగతా ఎంతమంది చనిపోయారన్న క్లారిటీ రావాల్సి ఉంది. గరి బంద్ ఎన్కౌంటర్ సంబంధించి 16 నక్సల్స్ బాడీస్ హావ్ బీన్ రికవర్డ్ అని చెప్పారు. AK-47, SLR, ఇన్సాస్ అండ్ అదర్ ఆటోమేటిక్ వెపన్స్ హావ్ బీన్ రికవర్డ్. సర్చ్ ఆపరేషన్ ఈజ్ గోయింగ్. ఐజీ రాయ్పూర్ అని చెప్పి కూడా జోన్ అమ్రిష్ అని చెప్పి అతని నుంచి ఆ పేరు నుంచి కూడా ఒక బయటకైతే ఒక స్టేట్మెంట్ అయితే బయటకు వచ్చింది. సో ఇంకా మీడియాకు సంబంధించి అంటే తెలుగు మీడియా కావచ్చు, ఇటు నేషనల్ మీడియాకు సంబంధించి కావచ్చు, ఇంకా ఎవరెవరు మృతి చెందారో అందులో మోడం బాలకృష్ణ ఉన్నాడా ఎవరు అనేది కూడా తేలాల్సి ఉంది. అంటే 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో కూడా పడేష్ సుక్కారావు అలియాస్ దామోదర్ కూడా తప్పించుకోవడంతో మావోయిస్టు పార్టీ కొంత ఊపిరి పీల్చుకుంది. కానీ ఈ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ తీవ్రమైన కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మరి ఇందులో ఇంకా మరోవరైనా కీలకమైన అగ్రనేతలు ఉంటే మాత్రం పార్టీ మళ్ళీ ముందుకు ఎలా వెళ్తుందన్న దానిపైనే మళ్ళీ మావోయిస్టు పార్టీ ఇచ్చే స్టేట్మెంట్ పైన ఆధారపడి ఉంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ అడవుల్లో 60 మంది మావోయిస్టులు సమావేశమవుతున్నారని పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ముందుకెళ్లినట్టు చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్ లో కీలక నేతలు హతమవుగా పారిపోయిన వారి కోసం కూంబింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం నుండి భాస్కర్. ఇప్పటికే రాయ్పూర్ ఒరిస్సాతో పాటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి రాయ్పూర్ తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో
గరియాబంద్ ప్రాంతంతో పాటు మొయినాపూర్ ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పులు ఘటన చోటు చేసుకుంది. గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అగ్రనేతలు సైతం కూడా నేలకొరిగినట్టుగా పోలీసులు ధృవీకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఘటనా స్థలంలో మాత్రం ఎస్ఎల్ఆర్ తో పాటు మరో విలువైనటువంటి మావోయిస్టు కీలక పత్రాలతో పాటుగా మరికొన్ని పేలుడు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. వరుస యాంటీ నక్సల్ ఫోర్స్ తో పాటు ఎస్ఓజీ, ఛత్తీస్గఢ్ పోలీసు మరియు సిఆర్పిఎఫ్ జాయింట్ ఆపరేషన్ తో పాటుగా ఛత్తీస్గఢ్ బెస్తర్ ఫైటర్స్ తో సహా మొత్తానికైతే అబుజ్మడ్ అడుగులు మొత్తం కూడా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా చుట్టుముట్టిన నేపథ్యం అయితే ఉంది. సుమారు 60 మంది మావోయిస్టుల వరకు కూడా అబుజ్మడ్ జిల్లాలోని గరియాబంద్ ప్రాంతానికి చేరుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా సుమారు 1500 మంది భద్రతా సైనికులు మొత్తం కూడా అడుగు చుట్టుముట్టిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూస్తుంటే మాత్రం ఉదయం నుంచి నిన్నటి వరకు కేవలం 10 మంది నిన్న సాయంత్రం వరకు 2 మృతదేహాలు లభ్యమవగా మావోయిస్టులు ఉదయం జరిగిన కాల్పుల్లో మాత్రం 10 మంది ఫస్ట్ విడతగా మృతులు గుర్తించిన నేపథ్యం ఉంది. తర్వాత మరొక 4 మృతదేహాలు గుర్తించారు. మొత్తం చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు 19 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారికంగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం అంటే గంటకు మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. 60 మంది మావోయిస్టులు ముఖ్యంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం కావచ్చు, మరోవైపున రిక్రూట్మెంట్ వైపు కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ ఆధారంగా కావచ్చు, మరోవైపున అక్కడ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పకడ్బందీగా ఉన్న నేపథ్యంలోనూ కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి జయరాం అలియాస్ చలపతి ఇతను కూడా ఉన్నట్టుగా అక్కడ ఇతను కూడా ఆ మృతుల్లో ఉన్నట్టుగా పోలీసులు ధృవీకరించిన నేపథ్యం ఉంది. ఇప్పటికీ ఇతనిపై 4 రాష్ట్రాల్లో వివిధ రకాల కేసుల నేపథ్యం అయితే ఉంది. ఇతను గడిచినటువంటి ఒక కొన్ని 20 సంవత్సరాల పైగా చాలా వరకు కూడా సైనిక సిబ్బందిని మట్టిబెట్టల్లో కీలక సూత్రధారిగా కేసులు నమోదని మొత్తానికి ₹1 కోటి పైగా ఇతని మీద ఎక్స్గ్రేషియా ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. 2019 జరిగినటువంటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యాకాండలో కీలక పాత్ర పోషించాడు చలపతి రావు అని చలపతి పేరు చెప్తేనే 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైనిక సిబ్బందికి హడలెత్తించినటువంటి నేత. ఈ పేరులో ఒక వైబ్రేషన్ ఉన్నట్టుగా ఒక 2 దశాబ్దాల పాటు కూడా ఆయన ఒక వెలిగినట్టు నేత. తలవజూడు వ్యవస్థాపక ఉన్న మహేంద్ర కర్మ హత్యాకాండలో కీలకంగా పాల్గొన్నటువంటి చలపతి మావోయిస్టులకు తనదైన పాత్ర వేసుకుంటూ మావోయిస్టుల అగ్రనేత ఆర్కే కూడా అత్యంత సన్నిహితుడిగా మిగిలినటువంటి చలపతిగా ఈయనకు పేరుంది. ఫలితంగానే ఇప్పుడు చలపతి మృతి చెందడంతో ఒకవైపున మావోయిస్టులకు కోలుకులను దెబ్బతగినట్టుగా తెలుస్తుంది. ససునా. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.